నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో అలజడి మాత్రం రేగుతా ఉంది. ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూసుకోవచ్చు. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పార్టీలో చేరే వాళ్ళకి మేము గేట్లన్నీ ఎత్తేసినాం, గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది, మీకు ఒకవేళ కనుక రావాలనుకున్నది ఉంటే ఇప్పుడే అవకాశం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక పక్కన కడియం శ్రీహరి, మరో పక్కన దానం నాగేందర్, ఈ ఇద్దరు కూడా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరు వచ్చినటువంటి సందర్భంలో ఇంకా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని చెప్పేసి భావించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి నగరం చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కావచ్చేమో. రేవంత్ రెడ్డి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి సభలో వాళ్ళు ఖచ్చితంగా చేరుతారన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైపోయింది. అసలు మరి ఉన్నట్టుగా ఉండి ఎక్కడ కూడా చేరికలు కాలేదు. కేవలం తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రమే ఒకరు మాత్రమే అక్కడ స్టేజ్ పైన ప్రత్యక్షమైండు. కన్వా కప్పుకోనప్పటికీ కూడా ఆయన దాదాపుగా ఆ పార్టీతోటి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక పక్కన చూసినట్టయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఇద్దరు మాత్రమే అఫీషియల్గా పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. కొన్ని పేర్లు కూడా బహిర్గతమైనవి. మొన్న ఒక 12 మంది లిస్టు రిలీజ్ అయింది. ఏది 12 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డితో కలిసినటువంటి వాళ్ళే ఈసారి వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు అన్నటువంటి కొంత చర్చ నడిచింది. దానికి ముహూర్తం కూడా తుక్కుగూడ సభ ద్వారా అక్కడికి రాహుల్ గాంధీ వస్తూ ఉన్నాడు. తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంకి వచ్చినటువంటి దశలో మేము ఏదైతే 5 హామీలు ఇస్తా ఉన్నాం, ఈ 5 హామీలను నెరవేరుస్తాం, మా యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పేసి తుక్కుగూడలో నిన్న పెట్టినటువంటి సభ ద్వారానే ఆయనే పార్టీలో చేరుతారు కావచ్చు చాలామంది వ్యక్తులు అని చెప్పేసి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇది కుదరలేదు. ఎందుకు కుదరలేదు అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కొంత నారాజు అవుతా ఉన్నారు. దేనికోసం అంటే గతంలో మేము 10 సంవత్సరాల నుండి పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీ జెండాను మోయడం జరిగింది, పార్టీ జెండాను మోసి భుజాలు కాయలు కాసినటువంటి మాకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తుందన్నటువంటి భావనకు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తూ ఉన్నారంటే చాలామంది ఆ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ల కానించి సర్పంచ్ల కానించి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఇన్ని రోజులు ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీతో పనిచేసినటువంటి వ్యక్తులంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రాగానే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులంతా వాళ్ళు మళ్ళీ వెనుకకు పోవడం జరిగింది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ పెత్తనమే చెలాయించిళ్ళు, ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ వాళ్ళదైనా పెత్తనం అన్నటువంటి ఒక భావనకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రావడం జరిగింది. దానికి ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహరి పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని నిరసనలు వ్యక్తమైపోయినాయి స్టేషన్ గణపూర్లో కానీ, మరో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా బగ్గుమన్నారు. మొత్తం గాంధీ భవన్కి వచ్చి అక్కడ ధర్నా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకోసం? ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి కడియం శ్రీహరిని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మీరు పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కడియం శ్రీహరి కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల్ని మీరు ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? వాళ్ళను ఎందుకు మీరు నారాజు చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు అణగదొక్కుతూ ఉన్నారు అన్నటువంటి భావనకి ప్రజలు రావడం జరిగింది, కార్యకర్తలు రావడం జరిగింది. అంతేకాదు దానం నాగేందర్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో గాంధీ భవన్కి మొత్తం ముట్టడించులు ఆ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి ప్రజలంతా కాదు. ఎందుకు? భూ కబ్జాలకు పాల్పడ్డాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీతోటి సత్సంబంధాలు కొనసాగించిండు. అక్కడ కేసీఆర్ అండదండలతోటి, కేటీఆర్ అండదండలతోటి మొత్తం భూ కబ్జాలకు పాల్పడ్డాడు. మళ్ళీ అట్లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం ఇదంతా కూడా సబబు కాదు అని చెప్పేసి ఒకవేళ కనుక ఆయన నిలబడ్డట్టయితుంటే ఎన్నికలలో మేమే దగ్గరుండి ఓడగొడతామని చెప్పేసి వాళ్ళ భావనను వ్యక్తం చేయడం జరిగింది. మనం దాన్ని చూసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా.
కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారి కండవ కప్పుకున్నటువంటి వ్యక్తులపైనే గింత నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి దశలో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు కేవలం ఇంకొక 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఇదే టైంలో ఒక 10 మందో 15 మందో నిజంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నటువంటి 20-25 మంది కనుక బీఆర్ఎస్ పార్టీ వైపు కనుక బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినట్టయితే ఉంటే లాభం కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రాహుల్ గాంధీ భావించినట్టుగా అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి ఏమని ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తామని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక హామీ ఇవ్వండి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మీరు పనిచేయండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పార్టీలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాదు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవడం పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఇదే సంబంధించినటువంటి మూమెంట్లో మిమ్మల్ని చేర్చుకుంటే పార్టీకి చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది కేసీఆర్. దాంతో చాలా తీవ్రమైనటువంటి నష్టం కూడా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని, టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళని, ఉద్యమకారులను చెదరగొట్టినటువంటి వాళ్ళని, ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి వాళ్ళని, ఉద్యమకారులకు పైన రాళ్లు రువ్వినటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ఇది సబబు కాదు, ఉద్యమకారులకు ద్రోహం చేస్తూ ఉన్నావు, ఉద్యమాన్ని అణచివేసేటువంటి వాళ్ళకి ఇవాళ పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి కొన్ని నిరసనలు వ్యక్తమైనాయి. దానికి ఫలితమే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం చతికిల పడిపోవడానికి కారణం. అదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. మనం చూసుకోవచ్చు, ఒకసారి ఆ లిస్టును చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి వాళ్ళే. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా నిన్నటి వరకు కూడా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తుక్కుగూడలో జరిగేటువంటి సభ ద్వారా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా వేసుకోవాలని చెప్పేసి భావించారు కాంగ్రెస్ పార్టీ కండువా. అందుకోసం అని చెప్పేసి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల కానించి ఆపుతా ఉన్నాడు వీళ్ళను. తుక్కుగూడ సభలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి సందర్భంలో మీరు చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ అనూహ్యంగా నిన్ననే క్యాన్సిల్ అయిపోయిందట. నిన్ననే చాలామంది వెళ్ళే వాళ్ళు తుక్కుగూడకి పార్టీ మారాలనుకునే వాళ్ళు, కానీ ఎక్కడ కూడా చేర్చుకోలేదు. లాస్ట్కు తెల్లం వెంకట్రావు, ఎవరైతే భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ కండువ కప్పలేదు అంటే అర్థం చేసుకోవచ్చు, పార్టీ కండువ మార్చలేదంటే అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన వెళ్ళి కండువను మార్చుకోవాలని చెప్పేసి ఆయన భావించినప్పుడు కూడా ఆయన కొంత పక్కన పెట్టడం జరిగింది. దీనికి అంతా కూడా ఆయన పైన ఏదో వ్యతిరేకత ఉండో లేకపోతే ఆయన చేర్చుకోవద్దు అన్నటువంటి ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడే కనుక చేర్చుకున్నట్టయితే ఉంటే ఖచ్చితంగా పార్టీకి లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పార్టీకి ఇది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందని భావించే. కాబట్టి తెల్లం వెంకట్రావుతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ముందుగానే ఇక్కడ పేరు చూసుకోవచ్చు. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, కాలయాదయ్య చేవెళ్ళ, కోవలక్ష్మి ఆసిఫాబాద్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, మాణిక్ రావు జహీరాబాద్, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, ముఠగోపాల్ ముషిరాబాద్, మాగంటి గోపినాథ్ జూబ్లీ హిల్స్, కాలేరు వెంకటేష్ అంబర్పేటు, గంగ్ల కమలాకర్ కరీంనగర్, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా వస్తూ ఉన్నది. వీళ్ళందరితో పాటు నిన్న చెప్పినటువంటి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఇంకొక 4-5 కూడా ఇలా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కేవలం 5-6 కంటే ఎక్కువ మిగిలినారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇక 5-6 ఎవరో మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి 2-3తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఇట్లాంటి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక 4-5 కేసీఆర్ ఏమిటి ఉంటారు తప్పించి, ఎందుకంటే కేసీఆర్ వీళ్ళకి మేలు చేసిండు కదా, వాళ్ళు భూ కబ్జాలు చేసిన కానీ వీళ్ళ పైన చర్యలు ఏమి తీసుకోలేదు కాబట్టి ఒక 5-6 మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీని అంటుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఎవరు కూడా భావించట్లేదు. దీన్ని భావించకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒక పక్కన పార్టీ అంతా ఆగమైపోతా ఉన్నది తెలంగాణలో, పార్టీని అసలు పట్టించుకునేటోడే లేడు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి దశలో కొంతమంది టికెట్లు ఇచ్చినా కానీ వద్దని చెప్పేసి దండం పెట్టి బయటికి పోతా ఉన్నారు. ఒకవేళ అభ్యర్థులను ప్రకటించినా కానీ నాకు వద్దు నాయన, నాకు ఈ పార్టీలో భవిష్యత్తు లేదు, ఈ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, నాకు వద్దని చెప్పేసి ఆ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు జారుకుంటున్నటువంటి నేపథ్యం. పార్లమెంట్ ఎన్నికల్లో
అభ్యర్థి తరపున ప్రచారం చేయాల్సినటువంటి కేసీఆర్ కేటీఆర్ కానీ ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. కేవలం పంట పరిశీలన అని చెప్పేసి ఏదో జిల్లాల పర్యటనలు పెట్టుకుంటా ఉన్నారు కానీ అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కడ కూడా పనిచేయట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇదే విధంగా రానున్నటువంటి రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కనేమో భూకుంభకోణాల్లో కూరుకుపోయింది. రేపు ఫోన్ ట్యాపింగ్ల అంశంలో కల్వకుంట్ల కుటుంబం ఉండబోతుందని తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన బిడ్డేమో లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయిపోయింది. రేపో మాపో వీళ్ళందరూ కూడా జైలుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తూ ఉన్నారు. చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ తోటే మేము మా యొక్క భవిష్యత్తు అని చెప్పేసి కొంతమంది భావించినప్పటికీ భావించినటువంటి వాళ్ళు కేసీఆర్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళే. ఇలా ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా ఇలా మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా ఓడిపోయినటువంటి వాళ్ళే. గెలిచినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక అడపదడపగా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే కేసీఆర్ తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో 39 మందిలో పాపం ఒకరు దురదృష్టవశాత్తు చచ్చిపోవడం జరిగింది. ఆమె లాస్ట్ అనిత. ఇంకా ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ దానం నాగేందర్, కడెం శ్రీహరి వీళ్ళు పార్టీలో చేరిళ్ళు. ఇక తెల్ల వెంకట్రావు కూడా రేపో మాపో చేరేటువంటి అవకాశం ఉంటుంది. 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే లేరు. దానికి 35 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దాంట్లో 25 మంది వచ్చినట్టయితే ఉంటే కేవలం ఒక 7-8 మంది మిగిలేటువంటి ఆస్కారం కనబడతా ఉంది తప్పించి ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడేటువంటి పరిస్థితి లేదు. రెండో పక్కన ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తులు లేరు, ప్రచారం చేసేటువంటి వ్యక్తులు, ప్రచార వాహనాలు కూడా లేవంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చతికిల పడ్డదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినటువంటి వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ ఒక వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి మాట ఏంటిదంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే చేరికలపైన దృష్టి పెట్టండి. ఒకవేళ కనుక చేరికలు ఏ పార్టీలకు వెళ్ళి చేరుతారు ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు వచ్చేటువంటి వాళ్ళు అసలే లేరు. ఇక వచ్చేటువంటి వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావాల్సినటువంటి వాళ్ళే. ఒక పక్కన చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి నేతలు బీజేపీ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన అనేక రకాలైనటువంటి భూకుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు, కొంతమంది లైంగికమైనటువంటి వేధింపులు చేసినటువంటి ఆరోపణలు, చాలా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు, భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వాళ్ళే చాలామంది బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల కాంచి ఉన్నారు. వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళనే ఇప్పుడే ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వాళ్ళని కనుక పార్టీలో చేర్చుకుంటే చాలా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి చేరికలకు కొంత బ్రేక్ ఇచ్చడం జరిగింది. చేరికలు ఇప్పుడు కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళను పార్టీ కోసం పనిచేయమని చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో చేరికల పైన దృష్టి పెట్టండి అని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ముహూర్తం పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల చేరిక ఉంటుందనే ఒక ముహూర్తాన్ని రాహుల్ గాంధీ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ఎవరైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే పార్టీలో చేరికలు చాలా ఉంటాయి. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కేవలం 5-6 మాత్రమే మిగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దీనికి అర్థం మరొక పక్కన రాహుల్ గాంధీ నిన్న పార్టీకి సంబంధించినటువంటి చేరికల పైన మరి పెద్దగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి మెయిన్ అయినటువంటి రీజన్ ఒకవేళ కనుక వాళ్ళని చేర్చుకుంటే పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. కార్యకర్తలు కూడా నారాజ్ అవుతారు, వాళ్ళను పట్టించుకోవట్లేదు అన్నటువంటి భావన ఉండేది. ఉంటే 2 విధాలుగా మనం ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఓట్లను కోల్పోతాం, మన పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మన పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత అసంతృప్తితో నుండి అది కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పడకుండా చేస్తుంది. కాబట్టి మన పార్టీ పరంగా నష్టపోతాం అన్నటువంటి భావనని ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో నిన్న చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలు ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను పొందు పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఒకటే విషయం మళ్ళీ నేను మరోసారి నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. అంటే ఒక పక్కన మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటిదంటే ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని చెప్పేసి మంత్రులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి.
ఒక పక్కన రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు మీ గేట్లు తెరిస్తే మీ పార్టీలో ఏ ఒక్కడు కూడా మిగిలినని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఇవే తుక్కుగూడ సభలో నిజమయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ పైన కొంత వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ వాళ్ళకు సూచనప్రాయంగా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు పార్టీలో చేరికలపైన దృష్టి పెట్టకండి, చేర్చుకుంటే మనకు లాభం కంటే ఎక్కువగా నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళను ఎన్నికల వరకు ఆగండి అని చెప్పండి. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక పక్కన మరి బీజేపీ పార్టీ బలం పుంజుకుంటా ఉంటే మనం ఒకవేళ కనుక ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసినట్టయితుంటే తెలంగాణలో రావాల్సినటువంటి సీట్లు కూడా మనకు రాకపోవచ్చు అన్నటువంటి భావనని ఆయన వ్యక్తపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒక పక్కన ఎంపీలు దూరం అయిపోతా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి. మరో పక్కన రేపు పెద్ద ఎత్తున కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వేరే పార్టీ వైపు నడుస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలతో పాటు ఒక పక్కన భూ కబ్జాలు, మరో పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి అంశాలే మొత్తం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం భయపడతా ఉన్నారు. ఈ యొక్క సంబంధించినటువంటి అంశం మా మేడకి ఇక్కడ చుట్టుకుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పార్టీలో చేరాలి, వేరే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కొంత నిరాశ ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండవ కప్పుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ వాటిని కొంత పులి స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి. ఒక చాకచక్యంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది. ఇప్పుడు కనుక పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి ఇప్పుడు చేర్చుకున్నట్టయితుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతి మనకు ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటేనే పార్టీ పైన గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మమ్మల్ని ఎందుకు చిన్నతనం చేస్తూ ఉన్నారు, 10 సంవత్సరాల కాంచి పార్టీ జెండాను మోయడం జరిగింది, పార్టీ కోసం పనిచేయడం జరిగింది, ఆర్థికమైనటువంటి వాటిని కూడా ఓర్చుకోవడం జరిగింది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంతమంది వ్యక్తిగతంగా దాడులు చేసినప్పటికీ, ఆస్తులపైన దాడి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కనుక పార్టీలోకి వచ్చినట్టయితుంటే వాళ్ళ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి గ్రామస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ మొన్న దానం నాగేందర్ ఆయన పార్టీలో చేరితే గాంధీ భవన్ ముట్టడించడం, స్టేషన్ గన్పూర్లో ఒక పక్కన కడేల్ శ్రీహరి ఎమ్మెల్యే పార్టీలో చేరితే ఆయన పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత జ్వాలలు ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పార్టీలో చేర్చుకోమని చెప్పేసి చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.